నేను ఇంటికి డబ్బులు కూడా పంపించలేదండి. 2016 దాకా ఏంటి సార్, నేను 4 years బ్యాక్ వరకు ఇంటికి డబ్బులు పంపించలే. అంటే ఇన్నాళ్ళు నేను దాచుకున్న ప్రతి రూపాయి పోయింది సార్. అట్లా మరి ఇంటికాడ ఎలా మేనేజ్ మీకు లోబీ కథ ఉంది కదా సార్, అవును, డబ్బులు అవును, అన్ని తీసుకెళ్ళి గొయ్యి తీసి అందులో పెట్టి అది దొంగలు పట్టుకు అలా అయిపోయింది సార్ అంతే. మరి అంటే ఇంటికాడ ఎలా మేనేజ్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు, అమ్మ సిస్టర్? అమ్మ అంగన్వాడీ టీచర్ అండి, ఆవిడకి 11-12 వేల రూపాయలు శాలరీ వస్తుంది. ఈ ఊర్లో అద్దే ఉండదు, పల్లెటూరు కాబట్టి. చెల్లి మ్యారీడ్ అండి, సరిపోతుంది. సో ఇక సరిపోతుంది. వాళ్ళు మా ఇంటికి ఏదైనా సమస్య ఉందంటే అది నేనే సార్. నాకు యాక్సిడెంట్ వల్ల కొంత తప్పు అయ్యారు, మొన్న ఇష్యూ వాళ్ళు కొంత తప్పు అయ్యారు, అట్లా తప్ప వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమే నేను సార్. బట్ మరి మీరు అంటే ఇప్పుడు పొజిషన్కి వచ్చారు కదా, మరి ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేయడం. క్లియర్ చేస్తాను సార్. అదే అంటున్నాను సార్, నేను చేసింది ఏమీ లేదు. నేను నా కోసం నేను చేసినప్పుడు తీర్చుకోవడం తప్ప నేనేం పీకింది లేదు సార్ వాళ్ళ కోసం. అన్నట్టు గుడ్ సార్. బట్ అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు కానీ, బట్ కాకపోతే ఇంత ఇలాంటి ఒక ఇది అనేది నేను ఫస్ట్ టైం. మీకు కూడా చాలా థింగ్స్ ఉంటాయి సార్. థింగ్స్ ఉంటాయి సార్, బట్ కాకపోతే నేను అనేది ఎవరికైనా ఉంటాయి, కాకపోతే మేము కొంచెం ప్రొజెక్ట్ అవుతాం అంతే, ఏముండదు. ఇప్పుడు అంటే చాలామందితో మనం మాట్లాడుతుంటాం కదా, బేసిక్గా ఏంటంటే వచ్చి వేరే వాళ్ళ కష్టాలు తెచ్చడానికి వాటికి వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప, మీ ఇంత ఒకవేళ నిజంగా అలా జరిగినా కూడా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్కుసూటిగా ఇది జరిగింది, మీరు వాడిన మాట చాలా పెద్ద మాట, అది ఎవడో వాడు బేసిక్గా. మా ఇంటికి ప్రాబ్లమే నేను అనే మాట ఎవడో వాడు బేసిక్గా. నేను బాధ్యత తీసుకున్నాను, మమ్మల్ని అలా చూసుకున్నా ఇలా చూడండి. మా చెల్లి పెళ్లి కూడా నేను చేయలేదు సార్, అబద్ధాలు ఎవరైనా. అమ్మాయి చేసి అమ్మాయి చేస్తున్నాం సార్. బట్ అమ్మ ఒకటే ఉండి అంత చూసుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం కాదు. ఆవిడ లేకపోతే నేను ఏ దొంగనో అయ్యేవాడిని. మీరు దొంగ అయినా కష్టమే, దొరికిపోతారు ఈజీగా మాట్లాడేసి దొరికిపోతారు. అరే అంటే దొరికిపోతారు యాక్చువల్గా. దొరికిపోవడం, లేకపోతే నేను నన్ను మూసేసి మిగతా వాళ్ళు తెప్పించుకుంటాను. ఇప్పుడు కూడా దొంగే మీరు, చాలా మంది మనసులు దోచుకుంటున్నారు మీ రైటింగ్ తోటి.